బీజేపీ ప్రభుత్వమే మొన్న ఎలక్షన్కి వెళ్ళింది మహారాష్ట్రలో, మళ్ళీ అధికారంలోకి వచ్చింది. మహాయతి కూటమి, మహావికాస్ అఘాడి అంటే శివసేన, కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీ, శరద్ పవార్, అదే శివసేనకు సంబంధించి ఉద్ధవ్ థాకరే. మహాయతి అంటే చీలిపోయిన శివసేన షిండే, అట్లాగే ఎన్సీపీ చీలిపోయిన అజిత్ పవార్, అట్లాగే భారతీయ జనతా పార్టీ లీడ్. ఇక్కడ ఈ ప్రభుత్వం క్రిందసారి అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో కొన్ని సంక్షోభాల మధ్యన వచ్చింది. ఈ దఫా అట్లా కాకుండా కంఫర్టబుల్ మెజార్టీ 2/3 మెజార్టీతో వచ్చేటప్పుడు టెర్రరిస్టుల విషయంలో తాట తీయమని చెప్పింది. దాంతో రోహింగ్యాలను వేటాడుతున్నారు. ఏదైతే బర్మా నుంచి వచ్చి జాగ్రత్తగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల మీద ఆధిపత్యం ప్రదర్శిస్తున్నటువంటి టెర్రరిస్ట్ గ్రూపులకి నాయకత్వం వహిస్తున్నటువంటి 21 మంది రోహింగ్యాలని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ATS తాజాగా అరెస్టులు చేసింది. క్రమంగా ఇక తరిమివేయడం కాదు, అరెస్టులు చేసి జైళ్లలో పడేసేటటువంటి కార్యక్రమం, డిపోర్ట్ చేసే కార్యక్రమం ప్రారంభించారు.